దావీదు అంటున్నాడు, కొంతమంది ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచేవారు నా చుట్టూ ఉన్నారు. ఇప్పుడు దావీదు నేను కూడా వాళ్ళలా తయారైపోయినాను అనట్లేదండి. హల్లెలూయా. నేను కూడా వాళ్ళలాగా వాళ్ళ దారిలోనే ప్రయాణం చేస్తున్నాను అనట్లేదు. నేను కూడా వాళ్ళలాగే నా జీవితాన్ని మలుచుకుంటున్నాను, వాళ్ళ వల్ల నేను మోటివేట్ అవుతున్నాను అనట్లేదు. డేవిడ్ ఈజ్ మోటివేటింగ్ హిమ్సెల్ఫ్ టు పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దావీదు అంటున్నాడు, వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ నేనైతే అనే మాట అంటున్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి మనం, నేనైతే నేనైతే నేనైతే. అంటే అర్థం ఏంటంటే, ఎవరి తీర్మానాలు ఎలా ఉన్నా సరే నా తీర్మానం మాత్రము దేవుని కొరకే. ఎవరు ఎలా వెళ్ళినా సరే నేనైతే, నా కుటుంబం అయితే, నా బిడ్డలైతే, నేను చేసే పనుల్లో అయితే నేను దేవుని ఈ విధంగా గణపరచాలని అనుకుంటున్నాను. దావీదు చెప్తున్న మాట 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. నేను దేవుని మందిరంలో ఉన్నాను, చెట్టులా ఉన్నాను అంటున్నాడు. చెట్టు ఒక్కసారి ఎక్కడైనా నాటిన తర్వాత ఇంకా అది మళ్ళీ అటు ఇటు ప్రయాణం చేస్తుందండి. ఒకవేళ ఆ చెట్టు ఒక దగ్గర మనం నాటిన తర్వాత దాన్ని తీసేసి పెకిలించి ఇంకొక దగ్గర వేస్తే యూజువల్గా చనిపోతుంది చెట్టు. అంత ఈజీగా దాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో పెట్టలేం. చెట్టు అనేది ఒక స్థిరమైన అనుభవానికి సాదృశ్యంగా ఉంటే దావీదు అంటున్నాడు, నేనైతే లోకస్తులు ఎలా ఉన్నా సరే, నా చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా సరే, నా బంధువులు ఎలా ఉన్నా సరే, నేనైతే దేవుని మందిరంలో స్థిరమైన అనుభవాలతో ఉన్నాను, దేవుని స్థిరమైన మనసుతో వెంబడిస్తున్నాను, దేవుని స్థిరమైన హృదయంతో ప్రేమిస్తున్నాను. ఇంకొక మాట అంటున్నాడు, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. హల్లెలూయా. మన నమ్మిక ఎవరి మీద? మన నమ్మిక దేని మీద అంటే దేవుని మీదే. హల్లెలూయా. దేవుని మీదే నా నమ్మిక అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యందు మాత్రమే నా నమ్మిక. నేను వాడుతున్న మందుల మీద కాదు నా నమ్మిక, నేను తీసుకున్న జాగ్రత్తల వల్ల మీద కాదు నా నమ్మిక, నా చుట్టూ ఉన్న మనుషుల మీద కాదు నా నమ్మిక, నా అకౌంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద కాదు నా నమ్మిక, లేకపోతే నాకు సలహాలు ఇస్తున్న నా సలహాదారుల మీద కాదు నా నమ్మిక. నా నమ్మిక అయితే దేవుని యందు, దేవుని కృప యందు మాత్రమే ఉన్నది.